finished. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యకు వందనాలు. ఆయన తిరిగి లేచాడు. హీ ఈజ్ రిజన్, హీ ఈజ్ రిజన్. ఆయన తిరిగి లేచాడు. యేసు చెప్తాడు, సిలువను గురించి మాట్లాడతాడు, యేసు ప్రభుని గురించి మాట్లాడతాడు. ఈ భూమికి ఇంకా పునాది వేయక మునిపే దేవుడు మనలను పాపము శాపము నుంచి విడిపించడానికి యేసయ్య సిలువ త్యాగాన్ని డిజైన్ చేశాడని చెప్తాడు బైబిల్లో. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున ప్రపంచమంతా కూడా ఏం చూస్తున్నారు, ఏం చేస్తారంటే క్రీస్తు లేచును హల్లెలూయా, క్రీస్తు పునరుద్ధానుడు హల్లెలూయా అని అందరూ ఆరాధిస్తూ ఉన్నారు. ఇక మనం చెప్పనవసరం, ఈ మధ్యకాలంలో కొంతమంది చాలామంది నాయకులు వారు సిలువను మోస్తూ ఉన్నారు, సిలువను మోస్తూ సిలువను మొరపెడుతూ ఉన్నారు. నేనేం ప్రార్థన చేస్తున్నానంటే, దేవా వీళ్ళకి రక్షణ దయచే ప్రభువా, వీరికి నువ్వు కనిపించిన ఆయన, వీరిని రక్షించిన ఆయన అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. జత గమనించాను, ఈ లోకంలో ఉంటే మహా అయితే ఏమంటే మన దేశం కోసం పాటుపడ్డ మహాత్మా గాంధీ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టలేదా? ఏమండి, ఈ మన రాష్ట్రానికి, మన దేశానికి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టలేదా? ఎవ్రీవన్ హ్యాస్ టు లీవ్, బట్ వీ హ్యావ్ టు లీవ్ అండ్ హెవెన్. పరలోకంలో జీవించాలి అంటే ఆలోచన చేయండి. ఆ పరలోకము ఎవరు సృష్టించారు, ఆ పరలోకంలో ఎవరున్నారు, ఆ పరలోకంలో ఎవరు ఉంటారో తెలుసుకోవాలి. ఈ లోకంలో చాలామంది పరలోకాన్ని అనుభవిస్తూ ఉంటారు. వారి దృష్టిలో పరలోకం అంటే ఏంటంటే బాగా డబ్బు ఉంటే చాలు, బాగా డబ్బులు ఉంటే చాలు, ఎవరు మంచి వెలగల వస్త్రాలు ధరిస్తే చాలు, ఇదే పరలోకం అనుకుంటాం. బాగా అందంగా హ్యాండ్సమ్గా ఉంటే చాలు అనుకుంటాం. దిస్ ఈజ్ ద హెవెన్ దే థింక్. బట్ నువ్వెంతటి విలువైన వస్త్రాలు వేసుకున్నా, నువ్వెంతటి విలువైన కార్లు వాడినా, నువ్వెంతటి విలువైన స్థితిలో ఉన్నా, రేపొద్దున నిన్ను కాల్చేది కట్టితోనే, రేపొద్దున నిన్ను పెట్టేది ఆ మట్టిలోనే. బంగారంతో పెట్టరుగా, బంగారులో పెట్టరుగా, బంగారంలో పెడతారా? పెట్టరుగా, మట్టిలో పెట్టాల్సిందే. బంగారంతో కాల్స్తారా? కాల్చరుగా, కట్టెతో కాల్చాల్సిందే. కాబట్టి ఆ తరువాత నీ ఆత్మ ఎక్కడ పోతుంది? ఏ రోజున ఆలోచన చేసావా? ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ నిత్యత్వం ఏమిటి ఏ రోజున గ్రహించావా? ఏ రోజున చూసావా? ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలారా, వాక్యం సెలవిస్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు గమనించండి, ఈ యొక్క నిత్యత్వం కోసం ఎన్నో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయత్నాలు చేయకూడవంటూ లేవు. అమరత్వం కోసం, పునరుద్ధానం కోసం. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే పునరుద్ధానాన్ని చూస్తాం. చప్పలుగా పడతాం. పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే పునరుద్ధానాన్ని చూస్తాం. ఈ లోకములో ఒక ఆయన ఈ లోకములో మరి దేవునిగా ఉండి చనిపోయి మరలా తిరిగి లేచాడు. అందరూ అనుకున్నాడు ఏనా దేవుడు అనుకున్నారు, మరలా ఆయన చనిపోయాడు, మరలా చనిపోయారు. కాబట్టి యేసు ప్రభు ఒక్కడే చనిపోని దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు. ఏమండి, జాగ్రత్తగా గమనించండి. ఆయన సిలువ వేశారు, ఆయన సిలువకు అప్పగించారు, సిలువలో ప్రాణం విడిచాడు, ఆయన తీసుకెళ్ళిపోయి సమాధి చేశారు. 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడు. ఆదివారం ఆయన పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా. మరి జాగ్రత్త గమనించండి. మన యూట్యూబ్ ఛానల్ చూడండి. ఈ వారం యేసు ప్రభు ఖాళీ సమాధిని ఒక వీడియో పెట్టాను. ఇంకా వీడియో పెట్టలా. ఆ ఖాళీ సమాధిని వీడియో క్రాస్ మీస్ అఫీషియల్ మీరు చూడొచ్చు. ఆ లోపల ఖాళీ సమాధి లోపలికి వెళ్ళి మేమంతా చూసాం.
అప్పటికి అంతకుముందు ఆ యొక్క శాస్త్రవేత్తలు తవ్వారు, లోపల ఎట్లా ఉంది ఏందో చూడాలి తవ్వారు. దాన్ని మేము చూసాం. అంతా కూడా లోపలికి వెళ్ళి మనం చూడవచ్చు యేసు ప్రభు ఖాళీ సమాధి, స్టిల్ అలైవ్, ద జీసస్ ఎంప్టీ గ్రేవ్ యార్డ్. ఆయన సమాధి ఇప్పటికి కూడా మనము చూడొచ్చు. కాబట్టి జాగ్రత్త గమనించండి. ఈ రోజున మనుష్యుడు ఈ సత్యాన్ని గ్రహించాలి, దీన్ని తెలుసుకోవాలి. దీనికి బదులుగా ఏమంటారంటే ఇది మన మతం కాదులే, ఇది తక్కువ వాళ్ళ మతంలే అనుకుంటారు. జాగ్రత్త గమనించండి. తక్కువ వాళ్ళు అనుకున్న వీళ్ళే రేపొద్దున ప్రభుత్వ పరలోకంలో ఉన్నతమైన స్థానంలో ఉండబోతున్నారు. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. కారణం ఏమిటంటే నిత్యత్వం ఉన్నదని నమ్ముతూ ఉన్నారు. నిత్యత్వంలో రెండు ఉంటాయి, ఒకటి పరలోకము, ఒకటి నరకం, ఒకటి మోక్షము, ఒకటి పాతాళం. నువ్వు ఎక్కడ ఉండబోతూ ఉన్నావు? యేసు ప్రభువారు బైబిల్లో క్షుణ్ణంగా చెప్పారు ఈ రెండు విషయాలు. ఆయన నమ్ముకొని పాపం విడిచిపెట్టి, అబద్ధాన్ని విడిచిపెట్టి, మోసాన్ని విడిచిపెట్టి, అన్యాయాన్ని విడిచిపెట్టి, అన్యాయపు పనులను విడిచిపెట్టి, అన్యాయంగా బదలాయించడం విడిచిపెట్టి, ఏమండి పరిశుద్ధంగా జీవిస్తూ, నీతిగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ పొంది, బాప్తిజం పొంది, ఆయన వచ్చేంత వరకు తగ్గించుకొని క్రీస్తు ప్రేమలో ఉన్నట్లయితే వారికి పరలోకం. జాగ్రత్తగా గమనించండి. తప్పైన ఆ యొక్క ధనవంతుని కథలో, లాజరు కథలో ధనవంతుడు అబ్రహామును పిలుస్తున్నాడు 3 సార్లు. అంటే ఈ లోకంలో నామకార్థంగా బ్రతుకుతూ, నామకార్థంగా జీవిస్తూ ఉంటే ఈ యొక్క ధనవంతుడు గుర్తు రావాలి. ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళి నరకంలో యాతన పడుతూ తండ్రివైన అబ్రహమా అని పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి అంటే అనుకోవచ్చు, 2 సార్లు, 3 సార్లు. అంటే హీ న్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్, హీ న్యూ ద బైబుల్, బట్ ఇట్ నెవర్ చేంజ్డ్ హిస్ హార్ట్, ఇట్ నెవర్ చేంజ్డ్ హిస్ లైఫ్. జాగ్రత్తగా గమనించండి. ఇంకో కథలో మనం చూస్తాం, పరిగెత్తుకుని ధనవంతుడు వచ్చి యేసు ప్రభు మోకాళ్ళ మీద లాగబడతాడు, సాగిలిపడి యేసయ్య సత్పురుషుడా, నిత్యజీవం పొందాలి, నేనేమి చేయాలి అంటాడు. నన్ను సత్పురుషుని ఎట్లా పిలుస్తున్నావు? నేను మంచివాడు, నీకు ఎట్లా తెలుసు? దేవుడు ఒక్కడే కదా మంచివాడు, మనుషులు ఎవరు కూడా మంచివారు కాదు కదా. నేను మంచివాడు ఎట్లా తెలుసు? సరే నువ్వు నిత్యత్వం పొందాలి, నిత్యజీవం పొందాలంటే 10 ఆజ్ఞలు పాటించు అన్నాడు. వెంటనే అర్థం అంటాడు, ఓసో యేసుప్రభు భలేవాడు, యేసుప్రభా నీకు తెలీదా, నేను చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు పాటిస్తున్నా. ఐ న్యూ 10 commandments. I have been to the Sunday school. I have memory verses. నేను కంఠత వాక్యాలు చెప్పగలను, కంఠత వాక్యాలు నాకు బాగా వచ్చు. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళా, 10 ఆజ్ఞలు వచ్చు, బైబుల్ అన్నీ నాకు తెలుసు. యేసుప్రభు అన్నాడు, నీళ్ళు ఇంకోటి కొదుగుంది నాయన అన్నాడు. ఏంటి ఆ కొదువా? ఏంది కొదువా? నాకు ఆస్తి ఉంది, నాకు ఉద్యోగం ఉంది, మంచి పేరుంది, ఏమంటే దేవుని వాక్యం బాగా తెలుసు, 10 ఆజ్ఞలను బట్టి పట్టాను. ఐ న్యూ ఎవ్రీథింగ్. దేవునికి దశమ భాగం ఇస్తున్నా, కానుకిస్తున్నా, ఇక నాకు కొద్ది ఏమిటి? దేవుడు అన్నాడు, నీకు కలిగిన ఆస్తిని అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించు. ఏం చేయాలంట? నీకు కలిగిన ఆస్తిని అమ్మేసి పేదలకు పంచి నన్ను వెంబడించు. బైబిల్ చెప్తున్నా, వ్యసన పడుతూ, అసూయ పడుతూ, నా ఆస్తి నేను సంపాదించుకున్నా, నా డబ్బు నేను సంపాదించుకున్నా, నేను పేదలకు ఇవ్వడం ఏమిటి? జాగ్రత్తగా వచ్చింది. ధనాన్ని, ఏమండి డబ్బుని, ఏమండి ఉద్యోగాన్ని, పరపతిని, అహంకారం అడ్డొచ్చి నిత్య జీవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే యేసు ఒకటి అన్నాడు అక్కడ, సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము, కానీ పరలోక రాజ్యములో ధనవంతుడు చేరుట అసాధ్యము. ఎందుకు? ధనం ఏం చేస్తుందంటే ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ అని చెప్తుంది. మనీ ఈజ్ నాట్ హ్యావ్ ఎవ్రీథింగ్. మనీ కెనాట్ బై. మనం చూస్తున్నాం కదా, అనిల్ అంబానీ గారు వాళ్ళ కొడుకు గురించి మొన్న జరుగుతున్నటువంటి ఫంక్షన్లో ఏడుస్తూ ఉన్నాడు. ఎన్ని వేల కోట్లు తన కుమారుడు ఆరోగ్యం పట్ల ఏడుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించిన, ధనము సమస్తము కాదు, దానికి మించినటువంటి స్థితి దేవుడు. ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుణ్ణి గ్రహించాలి. కాబట్టి ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు. యేసు ప్రభు పునరుద్ధానము సిలువ త్యాగ ఫలము. ఇట్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ ది సాక్రిఫైస్ లైఫ్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు వారి యొక్క సిలువ త్యాగం
ఏం జరుగుతుంది అక్కడ? మాథ్యూ చాప్టర్ 28 verse 1, 5, 6, 7. ఇఫ్ యు రీడ్ ఇట్, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1, 4, 5, 6, 7 వచనం చదివితే, విశ్రాంతి దినమును గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చారు. ఆ దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన, హల్లెలూయా హల్లెలూయా, బైబిల్ చెప్తుంది యేసుప్రభు గురించి, సిలువ వేయబడిన, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూడండి. హల్లెలూయా. దేవుని దూత మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. మరణమైన తర్వాత జీవితం ఉందా అంటే బైబిల్ ఇప్పుడు ఏం చెప్తుందంటే ఉంది. అదే ఏ జీవితము? ఐగుప్తీయులు, ఈజిప్షియన్స్ ఏమనుకున్నారు అంటే మరణమైన తర్వాత మరలా మనుషులు బ్రతుకుతారు కాబట్టి వాళ్ళకి సుగంధ ద్రవ్యాలను పూసి వారికి చావు లేకుండా చేసి తర్వాత మరలా వాళ్ళ ఆత్మ వచ్చి వాళ్ళకి వచ్చినప్పుడు వారి దేహం పాడవకుండా ఉంటే మళ్ళీ వాళ్ళు బ్రతుకుతారు, మళ్ళీ వారు సంసారం చేస్తారు, మళ్ళీ వారు పిల్లలను కంటారు, మళ్ళీ ఒక ప్రపంచం ఏర్పడుతుంది. కాబట్టి ఏం చేద్దామంటే మమ్మీలను తయారు చేసేసి పిరమిడ్లు కట్టడం ప్రారంభించారు. పిరమిడ్లు కట్టడము ప్రారంభించారు. ఆ పిరమిడ్లో రాజుగారు, రాణిగారు, ఒక కుటుంబం, వారికి కావాల్సిన ఆస్తి, వారికి కావాల్సిన సంపద, వారికి కావాల్సిన బంగారము, వారికి కావాల్సిన వస్త్రాలు, వారికి కావాల్సిన ధాన్యము అన్నీ అందులో సమకూర్చేవారు. ఆ పునరుద్ధానం గురించి చెప్పట్లా బైబిలు, ఆ జీవితం గురించి చెప్పట్లా బైబిలు. ఐగుప్తీయులు అలాగ అపోహపడుతూ ఉన్నారు. ఇప్పటికీ మనం మమ్మీలను చూడొచ్చు, హైదరాబాద్లో కూడా చూడొచ్చు, పబ్లిక్ గార్డెన్లో ఉన్నటువంటి ఆ మ్యూజియంలో మనం చూడొచ్చు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే మరలా సంసారం చేస్తారు, మరలా జీవితం ఉంటుంది, మరలా కుటుంబం ఉంటుంది, ఇవన్నీ కూడా సమకూర్చి పిరమిడ్లు దాచిపెట్టేవాళ్ళు. కానీ బైబిల్ దాని గురించి చెప్పట్లా. పునరుద్ధానం ఉన్నది. ఆ పునరుద్ధానం ఎటువంటిదంటే పరలోకములో దేవుని పోలి మహిమ శరీరాలు కలిగి యుగ యుగాలు అక్కడ ఉండబోతున్నాం. హల్లెలూయా. అక్కడ ఉండాలి అంటే ఈ లోకంలో మనము పాపాన్ని విడిచిపెట్టాలి, ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించాలి, ఈ లోకంలో ఆచారాలకు దూరం కావాలి, ఈ లోకంలో ఆచారాలకు మనము సిలువ వేయబడాలి. ఆచారాల ముసుగులో ఉండకూడదు, నామకార్థ జీవితంలో ఉండకూడదు, నామకార్థ భక్తి ఉండకూడదు, నామకార్థ క్రైస్తవులుగా జీవించకూడదు. ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా జీవించాలి, విశ్వాస సంబంధమైన క్రైస్తవులుగా జీవించాలి. కాబట్టి ఏం చూస్తున్నాం ఇక్కడంటే స్త్రీలు పొద్దున పెద్దల కాడిన లేచి 5 గంటలకు 4 గంటలకి లేచి వీళ్ళు ఏం చేశారంటే ఆదివారమున యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ దేవుని మహాదయ వల్ల 2 సార్లు నేను విజిట్ చేశాను. 2019 సంవత్సరంలో జనవరిలో వెళ్ళాను 19వ తారీఖున, మళ్ళీ మే 19వ తారీఖున వెళ్ళాను. 2 సార్లు వెళ్ళాను. ఒక 5 నెలల్లోనే 2 సార్లు వెళ్ళడం జరిగింది. యెరూషలేము పట్టణం, యెరూషలేమును యేసు ప్రభువు వారు ఎక్కడైతే ఖాళీ సమాధి ఉందో ఇక్కడే మేము ప్రభు బలారాధన తీసుకున్నాం. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ యేసు ప్రభు ఖాళీ సమాధి ఉంటే ఆ ప్రక్కనే గొల్గొతా కొండ ఉంటుంది, పుర్ర ఆకారంలో ఉంటుంది. పుర్ర ఆకారంలో ఆయన అక్కడ సిలువ వేస్తారు. ఇది ఎక్కడంటే దమస్కస్ గేట్ బయట, దమస్కస్ గేట్ బయట. జత గమనించండి, దీన్ని మనం తెలుసుకోవాలి. ఇది నిజం. వీళ్ళు వచ్చి ఊర్లోంచి బయటకు వచ్చి ఈ గొల్గొతా కొండ ఈ యొక్క మరి యేసయ్య సమాధి పెట్టినటువంటి ఆ చోటుకు వచ్చి వాళ్ళు చూస్తూ ఉంటే దేవునితో చెప్తూ ఉన్నాడు, భయపడవద్దు. ఏంటంట? భయపడకుడి, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్తలో మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి ఊరు వెలుపల సిలువ వేయబడి చిత్రహింస చేయబడి చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు లెగుస్తాడు అని బైబిల్ లిఖించబడింది. ఆయన చెప్పినట్లే తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత ఇక్కడ కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. కాబట్టి వాక్యం చెప్తున్నాడు, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో లేచాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఆయన గలిలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పితున్నాను. యేసు ప్రభువుని మీరు చూడబోతున్నారు. గలిలయ సముద్రం, దీన్ని
దీన్ని ఎక్కడే ఉంటుందంటే గల్లియో సముద్రం ఎక్కడ చూస్తామంటే గల్లియో సముద్రము, కపెర్నహూము, ఇటు సైడ్ ఏమో కొండ మీద ప్రసంగం. 5,000 మందికి యేసు ఆహారం పెట్టారు కదా, ఇదేమో కొండ మీద ప్రసంగం, ఇదేమో గల్లియో సముద్రం, ఇదేమో కపెర్నహూము. ఇక్కడ పేతురు అత్త ఇల్లు ఉంటుంది. మనం వెళ్ళంగానే ఫస్ట్ పేతురు అత్త ఇల్లు, ఆ పురాతన కట్టడాలు మనం చూస్తాం ఇక్కడ. ఆ తర్వాత మనం అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయి కొంచెం ముందుకు వెళ్ళినంత పీటర్ రెస్టారెంట్ అంటాం, పీటర్ ఫిష్ రెస్టారెంట్ అంటాం. గలిలయ సముద్రంలో పట్టిన చేపను చేపగానే వండి, చేపగానే ఫ్రై చేసి మనకు వడ్డిస్తారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం ఉంది కదా, ఆ ప్రసంగం చేసినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తాం. ఇవన్నీ అక్కడే. యేసు ప్రభు చెప్తున్నాడు, గలిలయకు వెళుదాము రండి, గలిలయకు వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడికి అక్కడికి ఎంత దూరం అనుకున్నారు? 127 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 127. దగ్గర ఇక్కడ నుంచి నల్గొండ దూరం, హైదరాబాద్ డిస్టెన్స్ అటు ఇటుగా నల్గొండ దూరం. ఇంత దూరం ఎంత పెట్టింది మామూలు నడిచెళ్ళాలంటే? ఇక్కడ క్షణాల్లో యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమన్నా ఆ రోజున యేసు ప్రభు పుడుతున్నప్పుడు కన్యకైన తల్లి అయిన మరియా ఇక్కడ గలిలయ నుంచి, ఈ కపెర్నహూము నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు. ఎక్కడికి? బెత్లెహేము ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా ప్రయాస, చాలా దూరం, ఎన్ని మాసాలు పడుతుందో, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు వారు గలిలయలో కపెర్నహూములో ఎక్కువ సేవ చేశారు కాబట్టి గలిలయకు వెళుతున్నారు తన శిష్యులను బలపరచడానికి. మరలా శిష్యులు ఏం చేశారంటే, మా ఆయన విడిచిపెట్టేసి చనిపోయాడు కాబట్టి వీళ్ళు చేపలు పడదామని వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కనబడుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్తూ ఉన్నాడు, నేను తిరిగి లేచాను చూడని చెప్తూ ఉన్నాడు. హీఈస్ రిజన్, ఆయన తిరిగి లేచాడు. హీఈస్ నో మోర్ ఇన్ ద టూమ్. ఇక ఆయన ఆ యొక్క సమాధిలో లేడు. చనిపోయిన మనవారు సమాధుల్లో ఉన్నారు, వారి దేహాలు అక్కడే ఉన్నాయి. యేసు ప్రభు రాకడలో వారి దేహాలు మహిమ దేహాలుగా మార్చబడి తిరిగి లెగుస్తారు వాళ్ళు. అప్పటి వరకు ఆ యొక్క మట్టికి మట్టి అయిపోయిన దాన్ని మళ్ళీ అంతే ఉంటుంది. ఐస్కాన్లో పెట్టినప్పుడు రేణు ఎట్లా ఆకర్షిస్తుందో అలాగనే ఆ దేహాలు మహిమ దేహాలు ధరించుకొని లెగుస్తారు వాళ్ళు. యేసు ప్రభువుని ముందుగా వాళ్ళు ఎదుర్కొంటారు, ఆ తర్వాత సజీవులైన మనము యేసు ప్రభువుని చూస్తాం. ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ దేవుడు. అందుకే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అంటాడు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చారు. జాగ్రత్తగా ఉంచింది. మా అమ్మగారు, మా తమ్ముడు, మా గ్రాండ్ ఫాదర్, మా నాయనమ్మ, వీళ్ళందరూ కూడా మొదటిగా వారు యేసు ప్రభువుతో వస్తారు. అప్పుడు మనం వారిని చూస్తాం. రక్షణ పొందిన వారైతే, పాపం విడిచిపెట్టిన వారైతే, బాప్తిజం పొందిన వారైతే జాగ్రత్త గమనించండి. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు పునరుద్ధానాన్ని స్త్రీలు ప్రకటిస్తూ ఉన్నారు. హీ ఈజ్ రిజన్. ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు. పౌలు భక్తుడు చెప్తున్న మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 14-17 వచనాలు మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 14-17 వచనాల్లో, మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 2000 సంవత్సరాల నుంచి బోధిస్తున్న బోధ ఏమిటంటే, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభు వారు సిలువబడి తిరిగి లేచాడు. Since 2000 years we are preaching about the cross and Christ and his resurrection. That's why the Christians is still alive. ఏమైనా ఆలోచించేద్దాం. పౌలు చెప్తున్నాడు ఇక్కడ, క్రీస్తు లేపబడని ఎడల మేము చెయ్యి ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసము వ్యర్థం. 17వ వచనంలో, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానము ఏం చేస్తుందంటే, మనను పాపము నుండి, శాపము నుండి, నరకము నుంచి విడిపిస్తుంది. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్ఫుల్ లైఫ్. యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి నీ పాపాలు క్షమించబడ్డాయి. నువ్వెంతటి ఘోర పాపమైనా సరే, ఎంతటి ఘోర పాపాలు చేసినా సరే, యేసు ప్రభు వారు క్షమించే దేవుడు, యేసు ప్రభు వారు చేర్చుకునే దేవుడు. గమనించండి, ఆయన నీకోసం, నీ పాపాల కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. పౌలు దీన్ని నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే, ఆయన పునరుద్ధారణుడు కాకపోయినట్లయితే మేము చేసే బోధ వ్యర్థం. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ప్రజలందరూ కూడా వ్యర్థమైన వాటిని వెతుకుతూ ఉన్నారు, వ్యర్థమైనటువంటి వాటిని చూస్తూ ఉన్నారు.
వ్యర్థమైన ఆరాధనలు చేస్తూ ఉన్నారు ఆ కాలంలో. పౌలు దీన్ని గుర్తించి గమనించి తన ఆత్మలో తట్టుకోలేక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానం, హీ ఈజ్ రిజన్. క్రీస్తు యొక్క పునరుద్ధానం నెంబర్ 1, ఇట్స్ ఏ హిస్టారిక్. ఇది చరిత్ర. మీ అందరూ తెలుసు. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చరిత్రను విభజించారు. ఎందుకు అంటే క్రీస్తు అనే యుగ పురుషుడు, క్రీస్తు అనేటువంటి మానవుడు చనిపోయి తిరిగి లేచాడు అని చరిత్ర చెబుతుంది. రోమా చరిత్ర గ్రంథాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయములో 22వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 22వ వచనములో పేతురు వీళ్ళతో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరులు ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అపోస్తలుల గ్రంథం లూకా సువార్త ఎవరు రాశారు? అపోస్తలుల కార్యములు లూకా సువార్త డాక్టర్ వైద్యుడు రాస్తున్నటువంటి లేఖనం ఇది. వైద్యుడు రాస్తూ ఉన్నాడు, రాజుగారి సముఖం రాస్తూ ఉన్నారు. అపోల్లోయన్. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం. ఓ థెయోఫిలా అనే రాజుకు వివరిస్తూ ఉన్నాడు. ఓ మహారాజా, ఓ థియోఫిలా అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ఇదిగో ఆయన చరిత్రకారుడు. క్రీస్తు ఒట్టి ఏదో వీళ్ళు చెప్తున్నటువంటిగా ఒట్టి మాటలు కాదు, ఆయన నిజం. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. జాగ్రత్త గమనించండి. వైద్యుడు, డాక్టర్, సైన్స్ ఒత్తిగా ఏది నమ్మదు. ఇక్కడ డాక్టరే పూనుకొని రాస్తూ ఉన్నాడు యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు అని. దాన్ని లూకా సువార్త అంటాం. ఆయన రాసింది ఈ అపోస్తల కార్యములు కూడా. కాబట్టి పేతురు మాట్లాడుతున్నాడు, మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి ఉన్నవాడు మనతో ఉండాలి. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగును ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి. చూసారా ఏం బోధిస్తున్నారు అపోస్తలులు, పేతురు, వీళ్ళు అంటే యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగును. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇదిగో మీరందరూ చనిపోయిన తర్వాత జీవితం లేదనుకున్నారు కదా. ఓ యెరూషలేము, యూదయ, సమరయ పట్టణ ప్రజలారా, గలిలయ ప్రజలారా, మరణము తర్వాత పునరుద్ధానం లేదనుకున్నారు కదా. ఒకటి మేము చెప్తాం, ఇప్పుడు మృతులలో నుండి యేసు ప్రభువు లేచాడు. మరణం తర్వాత పునరుద్ధానం ఉన్నది. మరణము నీ ముగింపు కాదు. మరణము తర్వాత అసలైన జీవితం ప్రారంభం కాబోతుంది. కాబట్టి దానికోసం నువ్వు శ్రమించు, దానికోసం నువ్వు పాటుపడు, దానికోసం నువ్వు శ్రమపడు అని వారు ప్రకటిస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే వారిలో కలవరం వచ్చేసింది, భయం వచ్చేసేసింది. ఇదేంట్రా కొత్త బోధ, ఇదేంట్రా కొత్త మతం, ఇదేంట్రా మన గ్రంథాలు చెప్పట్లేదు, మన దేవతలు మన దేవుళ్ళు చెప్పట్లేదు, వీళ్ళేంట్రా పేతురు, యాకోబు, యోహాన్లంట, వీళ్ళేంట్రా కొత్త మతాన్ని బోధిస్తున్నారు అని వారిని పట్టుకొని చెరసాల్లో వేసి, వారిని తల శిరచ్ఛేదనం చేసి చెరసాల్లో వేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయా దేశాల్లో మనం చూస్తే ఏమండి ఇదే జరుగుతూ ఉంది. బైబిల్ పట్టుకుంటే ఏంటంట, బైబిల్ పట్టుకుంటే బంధించేస్తున్నారు, బైబిల్ పట్టుకుంటే లేనిపోయిన మీద మనుషుల పెట్టేస్తున్నారు. మనము ప్రార్థన చేయాలి, బాగా బలంగా ప్రార్థన చేయాలి. దేవుడు ఎవరు అంటే ఏమండి ఆయన అన్నాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వారితో సమానం అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు
జాగ్రత్త గమనించండి. వెనక ఫరో సైన్యము తరుముతా ఉంది. ఫరో సైన్యము తరుముతా ఉంటే ముందు ఎర్ర సముద్రం, ఎటువలలో తెలియని పరిస్థితి. దేవుడు అన్నాడు, మోషే కొనసాగు, భయపడవాగా అన్నాడు. కర్ర చాచాడు, కర్ర చూపాడు సముద్రం వైపు. సముద్రం రెండుగా పాయలుగా విడిపోయింది. ఆరిన నేల మీద నడిచినట్టుగా సిమెంట్ నడుచుకుంటూ పెడుతూ ఉన్నారు. వెనకాల ఫరో సైన్యము. దేవుడు అక్కడ అగ్నిస్తంభాన్ని నిలిపాడు. ఆ తర్వాత అగ్నిస్తంభాన్ని తొలగించాడు. వారు కూడా అలాగూ చేసి ఈ యొక్క సముద్రం దాటాలని సముద్రంలోకి వచ్చారు. ఒక్కసారి సముద్రం కలిసిపోయింది. జల సమాధి అయిపోతూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈ రోజున ఆలోచన చేయాలి. ఇట్స్ ఎ హిస్టారిక్. జత గమనించండి. మనం చూస్తున్న గత 2 సంవత్సరాల క్రితం ఇస్రాయేల్ మీద హమాస్ దాడులు. ఇస్రాయేల్ మీద 5,000 రాకెట్లు వేశారు. 5,000 రాకెట్లు వేశారు. ఒక్క రాకెట్ కూడా వాళ్ళని హిట్ చేయలేకపోయింది. ఏమండి, నిద్రపోతున్న సమయంలో దొంగ దెబ్బ తీశారు. నిద్రపోతున్న సమయం తెల్లవారు 4-5 గంటలకు నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో యవనస్తులు బయట వచ్చి పార్టీ చేసుకుంటా ఉన్నారు. ఒక్కసారి వారి మీద దాడి చేశారు. ఈరోజు మనం చూస్తే ఎక్కడ భూమిలో 30 అడుగులు 50 అడుగుల లోతులో ఉన్నటువంటి సొరంగాలను వాళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఏమండి, ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడు. ఆయన సజీవుడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయనే మళ్ళా ఆ యెరూషలేములోకి రాబోతున్నాడని బైబిల్ చెప్తోంది. ఆయన రాకడలో ప్రపంచమంతా కూడా పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇప్పటికే అన్నీ జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్త గమనించండి. మనం చూస్తూ ఉన్నాం దేశాల్లో ఇతర దేశాలు జోక్యాలు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం కదా. మన యొక్క ఢిల్లీ ముఖ్యమంత్రి గారి గురించి జర్మనీ నిన్న రాత్రి నేను న్యూస్ చూస్తున్నాను. జర్మనీ వాళ్ళు, అమెరికా వాళ్ళు చెప్తున్నారంట,